హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వయసు కనబడనివ్వకుండా చేసే మార్గాల గురించి తెలుసుకుందాం. మనిషి ఎన్ని సాధించినా తప్పించుకోలేనివి జర అంటే ముసలితనం, మరణం అని చాలామంది ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. రోగం, జర, మరణం ప్రతి ప్రాణికి తప్పవని తెలుసుకున్నాకే రాజకుమారుడైన సిద్ధార్థుడు తపస్సు చేసి బుద్ధుడయ్యాడు. కానీ అదంతా గతం. మృత్యువు సంగతి పక్కన పెడితే ముసలితనాన్ని కనీసం కొన్నాళ్లపాటైనా జయించి యవ్వనంగా కనిపించేలా చేసే పరిజ్ఞానాలు ఇప్పుడు చాలానే అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువైంది. ఒకప్పుడు సినీ తారలకు మాత్రమే పరిమితమైన యాంటీ ఏజింగ్ చికిత్సలు ఇప్పుడు సామాన్యులకు చేరువయ్యాయి. డబ్బు ఎక్కువగా ఉన్నవారు కాస్తంత ఖరీదైనా సరే వినూత్నమైన పరిష్కారాల వైపు చూస్తున్నారు. యాంటీ ఏజింగ్ చికిత్సల కోసం కొందరు సరాసరిన నెలకు 10,000 రూపాయల నుండి 15,000 రూపాయలను ఖర్చు చేస్తుంటే కొంతమంది 50,000 రూపాయల నుండి 90,000 రూపాయలను కూడా ఖర్చు చేస్తున్నారు. దీంతో యాంటీ ఏజింగ్ చికిత్సల వ్యాపారం బాగా జోరందుకుంది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చర్మం సాగడంతో పాటు తేమ కోల్పోతుంది. ఫలితంగా ముడతలు, గీతలు, బుగ్గలు లోపలకు చొచ్చుకుపోవడం వంటి మార్పులు సంభవిస్తాయి. జుట్టు తెల్లబడటం, ఊడిపోవటం సరేసరి. జన్యుపరమైన కారణాలు, జీవనశైలి మార్పులు, రోజువారీ జీవితంలో మనం వాడే వస్తువుల్లో ఉండే రసాయనాల వల్ల వయసు మీరే ప్రక్రియ కొందరిలో మరింత వేగంగా జరుగుతుంది. ఇలాంటి వారంతా యాంటీ ఏజింగ్ చికిత్సలపై ఆసక్తి చూపుతున్నారని అంబ్రోసియా క్లినిక్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ ప్రీతి శుక్లా తెలిపారు. క్లినిక్లకు వెళ్లి చేయించుకునే పెద్ద పెద్ద చికిత్సల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం అందరూ ఎక్కువగా వాడుతున్నవి యాంటీ ఏజింగ్ క్రీములు. సూర్యుడి అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా చర్మాన్ని కాపాడే ఈ క్రీముల వల్ల ముడతలు పడటం, నుదిటిపై గీతలు రావడం వంటి సమస్యలను కొంతమేరకు నివారించవచ్చు. అయితే ఇలాంటి క్రీములతో ఫలితాలు పరిమితమేనని చాలామంది కాస్మెటాలజిస్టులు, డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు చెబుతున్నారు. ఎందుకంటే అందరికీ అనువుగా ఉండేలా వాటిని అతి తక్కువ గాఢతతో చేస్తారని, సాధారణ చర్మం కలిగిన వారికి మాత్రమే వాటితో కొంత ఫలితం ఉంటుంది తప్ప అందరికీ ఒకే స్థాయిలో ఉండదని వారు వివరిస్తున్నారు. ఇక ప్రస్తుతం భారతీయ యాంటీ ఏజింగ్ మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట బయో రీమోడలింగ్. దీనిలో భాగంగా చర్మానికి తేమ అందించడంతో పాటు కొలాజిన్ ఉత్పత్తి అయ్యేలా చర్మాన్ని ప్రేరేపిస్తారు. చర్మంలో సాగే గుణాన్ని పెంపొందింపజేస్తారు. చికిత్సలేవైనా సరే, ఎంత చెప్పినా సరే, ఒత్తిళ్లతో కూడిన ఉద్యోగాలు చేసేవారికి వాటితో మెరుగైన ఫలితాలు రావడం కష్టమేనని హెయిర్లైన్ స్టూడియో అధినేత, సెలబ్రిటీ స్టైలిస్ట్ వంశీ అభిప్రాయపడ్డారు. వేళకు పౌష్టికాహారం తీసుకుంటూ కంటి నిండా నిద్రపోతూ నిత్య వ్యాయామాలు చేసేవారికి ఈ చికిత్సలు బాగా ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు. సహజంగా వచ్చేదే అందం, అది తెలుసుకుంటేనే ఆనందం అంటారాయన. వయసు మీద పడుతున్న యవ్వనంగా కనిపించేలా చేయడానికి అనేక రకాల చికిత్సలున్నాయి. ప్రాథమికంగా యాంటీ ఏజింగ్ క్రీములు మొదలు కణజాల స్థాయిలో చర్మంపై ప్రభావం చూపే ఫేషియల్ సీరంలు, మాయిశ్చరైజర్ల దాకా పలు ఉత్పత్తులు, ప్రక్రియలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి బొటాక్స్. ముఖంపై ముడతలను పోగొట్టడానికి ఇచ్చే ఒక న్యూరోటాక్సిన్ ప్రోటీన్ ఇది. దీనిని బ్యాక్టీరియం క్లోస్ట్రిడియం బొటులినం అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. దీనిని మన కండరాల్లోకి చొప్పిస్తే ఆ కండరాలు పనిచేయడం మానేస్తాయి. దీనివల్ల చర్మంపై గీతలు తగ్గుతాయి, ముడతలు పోతాయి, చర్మం మృదువుగా కనిపిస్తుంది, వయసు తక్కువగా అనిపిస్తుంది. అయితే ఈ ఇంజెక్షన్ సరిగ్గా చేయకపోయినా, అది సరైన కండరాల్లోకి వెళ్ళకపోయినా ఫలితాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. సంవత్సరానికి 2 నుండి 3 ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది. ఒక్కో సెషన్కు 15 నుండి 20,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఫిల్లర్స్లో హైల్యూరానిక్ యాసిడ్ ఉంటుంది. కళ్ళ కింద గుంతలు, నవ్వినప్పుడు వచ్చే గీతలను పూరించడానికి వాడతారు. దీని ఖర్చు 20,000 రూపాయల నుండి 40,000 రూపాయల వరకు ఉంటుంది. ఫిల్లర్ నాణ్యత, డాక్టర్ అర్హతలను బట్టి కూడా ఈ ఖర్చు మారుతుంటుంది. కెమికల్ పీల్. ఈ పద్ధతిలో కెమికల్ సొల్యూషన్ను చర్మం లోపలికి జొప్పిస్తారు. తద్వారా చర్మం పైపొర తొలగిస్తారు. కొత్తగా వచ్చే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఈ యాంటీ ఏజింగ్ చికిత్స ఖర్చు
ఒక్క సిట్టింగ్కు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా ఉంటుంది. ఫోటోఫేషియల్ ఇది కాంతి ఆధారిత చికిత్స. కొలాజెన్ ఉత్పత్తి మెరుగుపరచడానికి, వయసు ప్రభావం తగ్గించడానికి వినియోగిస్తారు. చర్మం మృదువుగా మారేందుకు, పునరుత్తేజం కావడానికి ఈ చికిత్స తోడ్పడుతుంది. దీనిలోనూ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఎల్ఈడి అయితే మరోటి ఇంటెన్స్ వరల్డ్ లైట్ థెరపీ. వీటికి ఒక్కో సెషన్కు 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ చర్మంపై ముడతలు, గీతలు పోగొట్టడానికి వాడుతున్నారు. దీని ఖర్చు సెషన్కు 5,000 రూపాయల నుంచి 12,000 రూపాయల దాకా ఉంటుంది. లేజర్ చికిత్సలు వీటిని బ్లాక్ ప్యాచెస్ వంటి వాటి నిర్మూలన కోసం వాడుతుంటారు. సెషన్కు 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఉండొచ్చు. పిగ్మెంట్ సంబంధిత చికిత్సలకైతే 6 సెషన్లు ఉంటాయి. ఈ లేజర్లో విభిన్న రకాలు ఉంటాయి. రకాన్ని బట్టి ఖర్చు కూడా మారుతుంటుంది. వీటిలో క్యూ స్విచ్ లేజర్, ఫ్రాక్షనల్ లేజర్ వంటివి ఎక్కువగా వాడుతున్నారు. స్కిన్ బూస్టింగ్ ఇంజెక్షన్స్ చర్మాన్ని యవ్వనంతో మెరిసిపోయేలా చేయడానికి ఈ చికిత్స చేస్తారు. వీటిలో పెప్టైడ్స్, ఎక్సోజోమ్స్, హైల్యూరానిక్ యాసిడ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఈ ఇంజెక్షన్లన్నీ 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల ధరలో ఉంటాయి. చర్మ స్థితి, ఆరోగ్య పరిస్థితి తదితర అంశాల ఆధారంగా ఎన్ని ఇంజెక్షన్లు ఇవ్వాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. వాహనాలకు సర్వీసింగ్ లాగా ఈ తరహా చికిత్సలను క్రమం తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ యాంటీ ఏజింగ్ చికిత్సల్లో జుట్టు కూడా ఒక భాగమే. ఇంకా చెప్పాలంటే జుట్టు ఒక ప్రధాన భాగం. అది బాగా పెరిగేందుకు చేసే ఈ చికిత్స ఒక్కో సెషన్కు 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల ఖర్చవుతుంది. హైపు హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఇది కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా ముఖ చర్మాన్ని బిగుతుగా చేసే నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ట్రీట్మెంట్. దీన్ని 3 నెలలకోసారి చేయించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఖర్చు 30,000 రూపాయల నుండి 40,000 రూపాయలు అవుతుంది. థ్రెడ్ లిస్ట్ ఇది కూడా సాగే చర్మాన్ని బిగుతుగా చేసే ఒక తరహా నాన్ సర్జికల్ కాస్మెటిక్ చికిత్స. ఈ చికిత్సలో భాగంగా కరిగిపోయే గుణం కలిగిన మెడికల్ గ్రేడ్ దారాలను వాడతారు. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ చికిత్సకు 70,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చవుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. మధుమేహం తదితర సమస్యలు ఉన్నవారికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బ్లెఫరోప్లాస్టీ కనురెప్పల లోపాలను సరిచేసి అందంగా కనిపించేలా చేసే శస్త్రచికిత్స. 40,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చవుతుంది. ఫేస్ లిఫ్ట్ ముఖ చర్మాన్ని బిగుతుగా చేసే శస్త్రచికిత్స. ఈ పద్ధతిలో ముఖం, మెడ సరిచేయడానికి 5 లక్షల రూపాయల నుండి 6 లక్షల రూపాయల దాకా ఖర్చవుతుంది. ఈరోజు మనం వయసు కనబడకుండా చేసే మార్గాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.